ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇక మనకేసా చాలే ఇటు వచ్చేస్తున్నా. ఆడవాస రావట్లేదా ఇంకా? ఇందాక ఏమిటి కూర్చున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నీ చేను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. ఇదేదే టీవీ ఛానల్స్ లో ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఇంతకీ నా పని ఏ కౌంటర్లు అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను, డబ్బులు తీసుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైన బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటే మనశ్చక్క తినేస్తున్నాడు. అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు, పెద్ద పనసే. కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనసపాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డరైన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళెట్ అంతారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళా? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా ఆడే కాయలు తింటాడు. తలకాయలు. అమ్మో, అయితే నేను ఆడదే. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చాక. ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గింజని చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగరకలేదవా? మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి, వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చదివించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను ఏంటి? సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఊరుకోరా. ఇలాంటి వాడు నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆడేసేయాలరా, వేసేయాలరా. రే బుజ్జులు వేసేస్తా. విగ్రహాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం బాలి నాడి గావిందాయ నమః. ఓం యక్ష గంధర్వ వరదాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం మాతృ. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించి నా వర్రీ అంతాను. మందులు అవి వాడుతుండు. 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి నూనె మంచిదేనా? మంచిదే. హాయిగా ఉందిరా. కొద్దిగా ఎక్కువైంది, చోట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే. నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు. అన్నయ్య,
అని ఒక నిమిషం హాయ్ ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు నీకెందుకు? పట్టుతో. నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? థూ. రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ఆ, మాకు పెట్టాలా? వద్దు, నాన్న, ముట్టుకోకూడదు. మాకు అది పిల్లలు పెట్టాలా? తినకూడదు. అదమ్మా. ఏయ్, ఏయ్, పోండి. తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? ఆ, అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఆ? ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచె, పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాళ్ళు. చేస్తాడండి. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. గురు ఈ బొమ్మ ఎలా ఉందంట్రా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు. అయ్యో, ఈ గుండుగాడేమిట్రా మరి ఇంత డ్యామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, టికెట్లు నేను తెస్తాను. అయిపోయాడు, ఈ సినిమా హాల్ బుక్ అయితే. ఏయ్, నువ్వేనా మేనేజర్? అవును. 3 బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు? వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలా? నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు, వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టికెట్లు ఇవ్వకపోతే నీ హాల్ కి ఒక్కరు రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులేవో. ఏయ్, విసిలిసినట్టు అయిపోతావు. పోమ్మా. ఒరే రంగా, తెలుగు